సుశీల ఇచ్చిన షాక్తో కేసు వాపసు తీసుకున్న ప్రభావతి అసలు సుశీల ప్రభావతికి ఎటువంటి షాక్ ఇచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విద్య దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది, మొత్తానికి ఆ మీనా అయితే ఇక ఇంటికి తిరిగి రాదు. అత్తయ్య కోపాన్ని చూస్తూ ఉంటే దాన్ని ఇంట్లోకి రానిచ్చేలా కనిపించడం లేదు అని అంటూ నవ్వుతూ ఉంటుంది. చేసిన పాపాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావే అని అంటూ ఉంటుంది విద్య. హే విద్య, ఏం మాట్లాడుతున్నావే అని అనగానే, అవునే, అసలు ఆ కుటుంబాన్ని ఎంత ఏడిపిస్తున్నావో, పాపం మీనా వాళ్ళమ్మ ఎంత ఏడుస్తున్నారో నాకు తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది. కనీసం నీకు ఇంత కూడా బాధ అనిపించడం లేదా? చూడు, 1,00,000 రూపాయల విషయంలో మోసం చేశాడని శివని చితకబాదిందని చెప్పి నువ్వు అంటున్నావు. మరి నువ్వు ఎంత గొప్ప మోసం చేశావో ఒక్కసారి ఆలోచించుకో. నీ మోసం బయటపడితే నీ జీవితం ఏమైపోతుందని ఒక్కసారి ఊహించుకో అని అంటూ ఉంటుంది విద్య. ఒకవేళ ఈ శివ పాఠమే నీకు గుణపాఠం అవుతుందేమో. తర్వాత నీ గురించి నిజం తెలిసినప్పుడు నీ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు శివని రక్షించడానికి, మీనా బాధని తీర్చడానికి బాలు అండగా నిలబడ్డాడు. నీకు అలా అండగా నిలబడి ఇక ఎవ్వరూ కూడా ఉండరు. కనీసం మనోజ్ కూడా నిన్ను మోసగెత్తివే అని అనుకుంటాడు అని అంటూ ఉంటుంది విద్య. అయితే అసలు ఏంటే నువ్వు నన్ను ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. భయపెట్టడం కాదు, నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటే, నువ్వు నిజం చెప్పినట్టు లేదు, నన్ను భయపెట్టినట్టుంది. చూడు, నా విషయం ఎప్పటికీ కూడా బయటపడదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత ఇక సత్యం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సత్యానికి సుశీల అయితే ఫోన్ చేస్తుంది. సుశీల ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఏంట్రా సత్యం, ఏంటిదంతా? అక్కడ మీనా పరిస్థితి ఎలా ఉంది? ఈ వీడియో చూసి నాకు కూడా చాలా భయమేస్తుంది. ప్రభావతి మీనా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంటూ ఉంటే, అవునమ్మా, పాపం మీనా చాలా బాధపడుతుంది. ప్రభావతి మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత రచ్చ చేసిందో తెలుసా అని అంటూ మొత్తం కూడా చెప్తాడు. మీనాని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదంటుంది అని అంటూ ఉంటే, మీనా ఏం తప్పు చేసిందని ఇంట్లోకి రానివ్వకుండా ఉంటుంది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని సుశీల అయితే ఇక ఊరికి బయలుదేరుతుంది. తర్వాత బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా లోపలికి రావద్దని చెప్పి ప్రభావతి అయితే అడ్డుకుంటుంది. దాని ఇంటికి తీసుకువస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే నేనేం తప్పు చేశాను అత్తయ్య నన్ను ఇంట్లోకి రానివ్వకపోవడానికి? దయచేసి మా తమ్ముడు చేసిన తప్పుని క్షమించి కేసు వాపస్ తీసుకోండి. మా అమ్మ ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. మా తమ్ముడు ఆత్మహత్య చేసుకోబోయాడు. నా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించండి అని మీనా అయితే ప్రభావతి కాళ్ళు పట్టుకుంటుంది. అలా ప్రభావతి కాళ్ళు పట్టుకోగానే ప్రభావతి అయితే, నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నేను క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావో? నిన్ను అస్సలు కూడా క్షమించను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ప్రభా, ఎందుకు ఇంత పంతం మీద ఉన్నావో? మీనా చూడు ఎంత ఏడుస్తుందో. ఇంటి కోడల్ని అలా ఏడిపించడం మంచిది కాదు అని అంటూ ఉంటాడు సత్యం. మీరు ఆగండి, జరిగింది తెలుసు కూడా నాదే తప్పంటారేంటి మీరు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక నాన్న నువ్వు ఆగు అని అంటూ బాలు అయితే, శివ విషయంలో తప్పు జరిగిందమ్మా, దయచేసి క్షమించు అని బాలు అంటూ ఉంటాడు. నువ్వు మాట్లాడుకురా, వాడే దొంగతనం చేశాడని తెలుసు కూడా నువ్వు మాకు అబద్ధం చెప్పావు, నువ్వు కూడా దొంగవే అని అంటూ ఉంటే, ఎవరు దొంగలు, ఎవరు మోసం చేసేవాళ్ళు అని సుశీల అయితే ఎంట్రీ ఇస్తుంది. సుశీలను చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈవిడేంటి ఇప్పుడొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఎవరు మోసం చేశారు, ఎవరు తప్పు చేశారు అని అడుగుతూ ఉంటే, తప్పు ఎవరు చేశారు మీకు తెలీదా? అన్నీ తెలిసే కదా ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, అన్నీ తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. అయినా వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే మీనాని శిక్షించడం ఏంటి నువ్వు?
మీనా ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందా అని గోటిగాడ గుంట నక్కలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతిని. సుశీల అయితే అసలు ఏంటి మీ ఉద్దేశం అంటే ఇప్పుడు కూడా నేను వీళ్ళని ఏమీ అనకూడదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి అలా అనుకుంటే మీనా నగల్ని నువ్వు నీ కొడుకు ఇచ్చి తాకట్టు పెట్టమన్నావు. నీ భర్తకు తెలియకుండా నీ ఇంట్లోనే నీ కోడలు నగల్ని దొంగతనం చేశావు. మరి ఆ విషయం మీనా 10 మందికి చెప్పలేదే? తన నగలు పోయినాయి అని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదే? మీ ఇంట్లో వరకే ఆ విషయం ఎందుకుంది? బయటికి ఆ విషయం ఎందుకు వెళ్ళలేదు? అది మీనా గొప్పతనం. కానీ నువ్వు వియ్యపురాలను కూడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి రచ్చ చేసి వాళ్ళని అవమానించావు. ఇదేనా మంచితనం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి మీరు అంటే ఇప్పుడు నా మీద మనోజ్ మీద మీనాని పోలీస్ కేసు పెట్టమని సలహా ఇస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును, సలహా ఇస్తున్నాను. చూడు మీనా, మీ మీద జాలి చూపించని వీళ్ళు చేసిన తప్పులకు కూడా నువ్వు వీళ్ళకి శిక్ష వేయాల్సిందే. మీ తమ్ముడు దొంగతనం చేసింది ఆ రోజు వీళ్ళిద్దరూ అవమానించినందుకే. ఇప్పుడు కూడా ఆ డబ్బులు 1 రూపాయి కూడా వాడుకోకుండా వాడు డబ్బులు ఇచ్చేశాడు. కానీ మీ అత్తగారు వాడిని క్షమించకుండా కేసు పెట్టింది, ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అయితే నువ్వు కూడా వెళ్ళు, నీకు జరిగిన అన్యాయానికి నువ్వు కూడా పోలీస్ కేసు పెట్టు అని అంటూ ఉంటుంది. సుశీల అయితే ప్రభావతి మీద కేసు పెట్టమని మీనాకి చెప్తుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇంటి కోడల్ని అరెస్ట్ చేయించమని ఎలా చెప్తున్నారు మీరు అని అనగానే, నా కోడలు తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవించాలి కదా. నీ కోడలు తప్పు చేయకుండా నువ్వు శిక్ష వేస్తుంటే నా కోడలు ఇన్ని తప్పులు చేసి శిక్ష అనుభవించకుండా ఎలాగా? ఆ రోజు నీ పెద్ద కోడలికి బ్యూటీ పార్లర్ కోసం 17 లక్షలు నా కొడుక్కి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి తప్పు చేశావు. అప్పుడు ఊరుకున్నాము. తర్వాత 1,00,000 రూపాయలు నీ కొడుకు హనీమూన్ టికెట్లు కొని నీ కోడల్ని హనీమూన్కి తీసుకువెళ్ళడానికి కూడా దొంగతనం చేస్తే వెనకేసుకొచ్చావు. అప్పుడు కూడా నిన్ను క్షమించాము. మొన్న కూడా నగలు కొట్టేసి మళ్ళీ తిరిగి మీనాని మాటలు అన్నావు, అప్పుడు కూడా క్షమించాము. ఇక్కడ నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది సుశీల. పదమీనా, నేను కూడా వస్తాను పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటే, అత్తయ్య ఆగండి, ఎక్కడికి వెళ్తారు మీరు అని అనగానే, చూడు నీకు నేను 1 గంట టైం ఇస్తున్నాను. ఈ గంటలో నువ్వు శివ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో, లేకపోతే నీ కోడల చేత నీ మీదే నేను కేసు పెట్టిస్తాను. నీ పెద్ద కొడుకు నువ్వు జైల్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు శివ వీడియో వైరల్ అయినట్టు మీ ఇద్దరు చేసిన పనులు కూడా రేపు వీడియో ద్వారా వైరల్ అవుతాయి అని సుశీల అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతికి. అప్పుడే ఇక మనోజ్ అయితే, అమ్మ ఈ గోలంతా ఎందుకు, 1,00,000 రూపాయలు ఎలాగో వచ్చేసాయి కదా, ఆ కేసు ఏదో వాపస్ తీసుకో అని మనోజ్ అంటూ ఉంటాడు. నీకున్న బుద్ధి మీ అమ్మకి లేదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ప్రభావతికి బుద్ధి చెప్పాలని, సుశీల ఎంట్రీ ఇలాగే ఇవ్వాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.